మానవుడు నాయకుడే. ఎవ్రీ వన్ ఈజ్ ఎ లీడర్. ఉదాహరణకి ఎప్పుడైనా ఏదైనా ఒక విషయంలో మనం ఓడిపోయామనుకోండి, ఏదైనా ఒక విషయంలో ఓడిపోయి ఉంటారు. ఎగ్జామ్స్లోనో, ఇంటర్వ్యూలోనో, బిజినెస్లోనో, ఎక్కడైనా ఫెయిల్ అయ్యారా? ఎక్కడైనా ఎందుకు ఓడిపోయారని మీరు అనుకుంటున్నారో మీరు అనుకునే కారణాలు రాయండి. అసలు నిజమైన రీజన్స్ ఆ టైంలోకి వెళ్ళిపోండి. మీరు ఏ రీజన్స్ వల్ల అప్పుడు మీరు ఓడిపోయారో రీజన్స్ రాయండి. ఇప్పుడు చూడండి, కామన్గా ఎవరైనా ఏదైనా ఒక విషయంలో ఓడిపోతే కారణాలు ఒక 7 కారణాలు చెప్తారంట. 7 రీజన్స్. ఒకటి, ఐ డెంట్ గెట్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ ఎనీవన్. నాకు ఎవరితో కూడా సరైన సహకారం అందలేదు, నాకు కరెక్ట్గా ఎవరు కూడా సరిగ్గా సపోర్ట్ చేయలేదు, ఆ టైంలో మా పేరెంట్స్ సపోర్ట్ చేయలేదు, ఆ టైంలో నాకు సరైన సపోర్ట్ దొరకలేదు, కాబట్టి అది నేను చేయలేకపోయాను. ఎస్ ఆర్ నో? ఎస్, నాకు ఆ సపోర్ట్ దొరకలేదు కాబట్టి నేను చేయలేకపోయాను. సెకండ్ రీజన్ ఏంటిది? దీస్ పీపుల్ ఆర్ రీజన్ ఫర్ మై ఫెయిల్యూర్. నేను ఓడిపోయాను కరెక్టే, కానీ దానికి కారణం వారు, ఈ వ్యక్తి, నా లీడరు, నా కొలీగ్, మా అమ్మ, మా నాన్న, మా స్నేహితుడు, ఎవరో ఒక రీజన్. ఎస్ ఆర్ నో? ఎస్. మూడో కారణం ఏంటిది? ఈ సిస్టమ్. నా ఓటమికి కారణం ఈ సిస్టమ్ సార్, ఈ సొసైటీ సార్, ఈ వాతావరణము, ఈ ఎన్విరాన్మెంట్ వల్ల ఓడిపోయాను, ఈ సిస్టమ్ వల్ల ఓడిపోయాను, ఈ గవర్నమెంట్ వల్ల ఓడిపోయాను, ఈ హైడ్రా వల్ల ఓడిపోయాను. ఎందుకు? ఏదో సిస్టమ్, ఏదో ఎన్విరాన్మెంట్, ఏదో సిచ్యువేషన్ వల్ల ఓడిపోయాను. ఐ డెంట్ హ్యావ్ గుడ్ బ్యాక్గ్రౌండ్. అసలు నాకు కరెక్ట్ బ్యాక్గ్రౌండ్ లేదు సార్. నా ఎడ్యుకేషన్ బాగుంటే, నా లాంగ్వేజే బాగుంటే, మా పేరెంట్సే డబ్బున్నోళ్ళు అయ్యి ఉంటే, మా పేరెంట్సే నన్ను కాన్వెంట్లో చదివించి ఉంటే, నా బ్యాక్గ్రౌండే పరిచయాలు బాగుండి ఉంటే, నాకు ఒక 2 మినిస్టర్లు తెలుసుంటే, బా ఎలా ఉండేది తెలుసా? లేదు కాబట్టి ఇట్లా ఉంది. ఐ డెంట్ హ్యావ్ ఎనఫ్ మనీ. కరెక్ట్గా నా చేతిలో ఆ టైంకి డబ్బులు లేవు కాబట్టి సార్ ఇట్ అయిపోయింది. లేకపోతే నా ఎందుకు ఓడిపోయింది తెలుసా? ఇది లేదు కాబట్టి. రిసోర్సెస్, ఐ డెంట్ హ్యావ్ ఎనఫ్ టైం. అస్సలు నేను టైం సరిపోలేదు కాబట్టి అట్లా అయిపోయింది. రీజన్స్ వెరీ కామన్. ఇంకా చెప్పుకుంటూ వస్తే ఐ డెంట్ గెట్ ఏ రైట్ ఛాన్స్, రైట్ ఆపర్చునిటీ. నాకు సరైన అవకాశం రాలేదు. వాళ్ళకి వచ్చేసి నాకు ఛాన్స్ వస్తే వదిలేవండి కాదు, నాకు ఆపర్చునిటీ రాలేదు, అందుకే ఓడిపోయింది, అందుకే లైఫ్ ఇట్లా ఉంది. లేకపోతే మామూలుగా ఉండేది కదా నా లైఫ్, గ్యారంటీ గెలిచేవాడిని. ఇంకా ఫైనల్గా వచ్చిన తర్వాత కామన్గా డైలాగ్ ఉంటుంది, అదేంటంటే మై లక్ ఈజ్ వెరీ బ్యాడ్. ఇంతకీ ఫెయిల్యూర్కి రీజన్స్ ఏంటి? ఫెయిల్యూర్ అంటే ఏంటో తెలుసా? ఫెయిల్యూర్ అంటే కూడా ఇస్బర్కే. ఫెయిల్యూర్ మాత్రమే పైకి కనిపిస్తుంది. ఎందుకు ఓడిపోయావో లోపల రీజన్స్ ఉంటాయి. కేవలం ఓడిపోయాడు, నష్టపోయాడు, కోట్లు మునిగిపోయాడు, ఏం చేయలేకపోయాడు, రిజల్ట్స్ లేవు, టార్గెట్ 0. ఫెయిల్యూర్ మాత్రమే పైకి కనిపిస్తుంది. రీజన్స్, చెప్పే కథలు వేరు, చెప్పుకునే మాటలు వేరు, అనుకునే ఫెయిల్యూర్కి రీజన్స్ వేరు, రియాలిటీ వేరు. రియాలిటీ ఏంటో చూస్తారా? ఎందుకు ఓడిపోయావో తెలుసా? నువ్వు ఎందుకు ఓడిపోయావంటే నీకు సరైన ప్లానింగ్ లేదు కాబట్టి ఓడిపోయావు. నీవు ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉన్నావు కాబట్టి ఓడిపోయావు. బాధ్యత రాహిత్యంగా ఉన్నావు, నీకు రెస్పాన్సిబిలిటీ లేదు కాబట్టి ఓడిపోయావు. నువ్వు చెప్తున్న కథలు ఉన్నాయే, అవి కాదు కారణాలు. ద రియల్ రీజన్ ఈజ్ నీకు ప్లానింగ్ లేదు, నీకు ఇర్రెస్పాన్సిబిలిటీ ఉంది, రెస్పాన్సిబిలిటీ లేదు, నీవు అన్ఫోకస్డ్ అయిపోయావు, నువ్వు ఫోకస్ చేయలేదు నువ్వు పని మీద, ఎక్కడో డివేట్ అయిపోయావు కాబట్టి ఓడిపోయావు. నువ్వు డిస్ట్రాక్షన్స్ అయిపోయావు కాబట్టి ఓడిపోయావు. ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, నీలో చేయగలుగుతున్న కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి నువ్వు ఓడిపోయావు. కాన్ఫిడెన్స్ లేదు, నీలో లేజినెస్ ఉందే, అది నిన్ను ఓడగొట్టింది. నువ్వు లేజీ పర్సన్వి కాబట్టి నువ్వు ఓడిపోయావు. దిస్ ద రీజన్. నీలో ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఓడిపోయావు. ఇది నువ్వు చెప్పుకోలేవు, ఇది నిజం. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనే నువ్వు ఆగిపోయావు, నువ్వు కష్టపడలేదు. నీలో లేజినెస్ వల్ల ఆగిపోయావు, నీ కాన్ఫిడెన్స్ లేదు, డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోయాయి. నీలో ఇండిసిప్లైన్ ఉంది, నీలో డిసిప్లైన్ లేదు కాబట్టి ఓడిపోయావు. చెప్పు ఈ మాట. ఎందుకు ఓడిపోయావు? నాలో డిసిప్లిన్ లేదు కాబట్టి ఓడిపోయాను చెప్పు. ధైర్యం ఒకటి చెప్పు. నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఓడిపోయాను చెప్పు. నాలో లేజినెస్ ఉంది కాబట్టి ఓడిపోయాను చెప్పు. ద రియల్ రీజన్ ఇస్ దాట్. ఎక్స్క్యూజెస్, కారణాలు, కాకమ్మ కబుర్లు చెప్పే గుణం నాలో ఉంది కాబట్టి ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం ఏదో కారణాలు చెప్పుకొని ముందుకు నడుస్తాను తప్ప ఫోకస్ లేదు వర్క్ మీద. లిమిటింగ్ బిలీఫ్స్ వల్ల ఓడిపోయాను. నా వల్ల కాదు, నేను చేయలేను, నా అంత చేయలేను అని నేను తక్కువ చేసుకున్నావు కాబట్టి కదా నువ్వు ఓడిపోయింది. నీలో నెగ్లిజెన్సీ ఉందే, ఆ నెగ్లిజెన్సీ వల్ల ఓడిపోయావు. నువ్వు ఎందుకు ఓడిపోయావు చెప్పు. నా నెగ్లిజెన్సీ వల్ల ఓడిపోయానని చెప్పు. నీకు ధైర్యం ఉంటే, నువ్వు తెలుసుకుంటే. ఎందుకంటే దట్ ఈస్ అ ట్రూత్, అది రియాలిటీ. ఎందుకు ఓడిపోయావు? ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్.
ఓడిపోతానేమో అన్న భయం వల్ల ఓడిపోయావు నువ్వు. నో క్లారిటీ, నీకు స్పష్టత లేదు, నీకు క్లారిటీ లేదు, నీ గోల్ ఏంటో నీకు తెలియదు కాబట్టి నువ్వు ఓడిపోయావు. క్లారిటీ ఈజ్ పవర్, ఆ పవర్ నీలో లేదు, క్లారిటీ మిస్ అయింది కాబట్టి కదా నువ్వు ఓడిపోయింది. నీ టైం నువ్వే కిల్ చేసుకుంటున్నావు కాబట్టి నువ్వు ఓడిపోయావు. ఇవి కదా రీజన్స్, ఇవి నిజాలు, ఇది సార్ ట్రూత్. ధైర్యం ఉండాలి. ఒక నాయకుడు ఒప్పుకుంటాడు, ఇది నా తప్పని ఒప్పుకుంటాడు, రియలైజ్ అవుతాడు. సక్సెస్కి ఐస్బర్గ్ని తన లైఫ్లో నిర్మించుకుంటాడు, ఫెయిల్యూర్కి ఐస్బర్గ్లా తన లైఫ్ ఉండదు.